వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రజల నుండి వినతులు స్వీకరించిన మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. సెప్టెంబర్ 13 శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడ తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భాగస్వామ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ సహకారంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో భారత్ మండపంలో నిర్వహిస్తున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భాగస్వామ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన చారిత్రాత్మక ఢిల్లీ డిక్లరేషన్ ను ఆమోదించడంతో పౌర విమానయానంపై ఆసియా పసిఫిక్ మినిస్ట్రీరియల్ కాన్ఫరెన్స్ 2ను విజయవంతంగా ముగించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అరుదైన మైలురాయి ప్రాంతాల మధ్య ప్రాంతీయ సహకారానికి, రానున్న సవాళ్లను పరిష్కరించడానికి విమానయాన రంగంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించేందుకు వేదికను ఏర్పరుస్తుందని భావిస్తున్నానని తెలిపారు. పర్యావరణ హితమైన, మరింత సమర్థవంతమైన విమానయాన భవిష్యత్ కోసం సహకార ప్రయత్నాలకు నాయకత్వం వహించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని, దీనికి అన్ని విధాలా సహకారం అందించిన అంతర్జాతీయ విమానయాన సంస్థకు, సభ్య దేశాల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి వెంకట్ ఉజ్వల్ శుక్రవారం ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బలగాం మున్సిపల్ నగరపాలక హైస్కూల్ ప్రాంగణం నందు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి వెంకట్ ఉజ్వల్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల అవుతుందని, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలగడానికి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయని, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని తెలియజేశారు. బలగాం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏవి మురళీకృష్ణ మాట్లాడుతూ, మొక్కలు నాటడం వల్ల సహజంగానే గాలిని ఫిల్టర్ చేసే సాధనాలుగా మొక్కలు ఉంటాయని అన్నారు. గాలిలోంచి హానికారకాలను తొలగిస్తాయని, ఇంట్లో పెంచుకునే మొక్కలతో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుందని అన్నారు. జ్యోతిరావు పూలే ఆల్ ఇండియా ఓబీసీ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ రౌతు శంకర్రావు మాట్లాడుతూ, మొక్కల వల్ల ఆరోగ్యంగా ఉండడానికి, ప్రకృతిని కాపాడుకోవడానికి, పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంచే గుణం కలిగించడానికి ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో భాగంగా గణాంకాధికారి, కార్యక్రమ సహాయకులు శ్రీనివాసరావు, ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రౌతు సుమతి మోహన్ రావు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పండుగగా కొత్తమ్మ తల్లి పండుగని నిర్వహించాలని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కొత్తమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అందరి సహకారంతో కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో ఆలయాన్ని మరింత అభివృద్ది చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి గురువారం కోటబొమ్మాళ్లోని కొత్తమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న పండగకు ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా తాగునీరు, క్యూలైన్లు, పారిశుధ్యం నిర్వహణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని, దేవాలయానికి రంగులు వేయాలని అన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. గుడికి విద్యుదీకరణ ఏర్పాటు చేయాలన్నారు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు సీజీఎఫ్ నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. పండగకు వచ్చిన భక్తులకు అన్నదానం, ఉచిత ప్రసాదం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవానికి సుమారు 3 లక్షల మంది భక్తులు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, పక్క రాష్ట్రం నుండి కూడా రానున్నారని, అన్ని శాఖలు సమన్వయంతో పండగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం మరణం శ్రామిక వర్గానికి తీరని లోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు, శ్రామిక వర్గానికి తీరని లోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. శుక్రవారం పైడిభీమవరంలో
డాక్టర్ రెడ్డిస్ పరిశ్రమ వద్ద కామ్రేడ్ సీతారాం సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమ్మన్నాయుడు మాట్లాడుతూ 2011లో డాక్టర్ రెడ్డిస్ కార్మికులు నిర్వహించిన సమ్మె పోరాటానికి సీతారాం ఏచూరి వచ్చి సంఘీభావం తెలిపారని, ఆ సమయంలో ఆయన ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి సీతారామని, సామ్రాజ్యవాదం మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన పోరాట యోధుడని అన్నారు. వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథసారథిగా సీతారాం ఏచూరి దేశ ప్రజానీకానికి కృషి చేశారని, ఆయన కృషి అమోఘమైనదని, విద్యార్థి దశ నుండి 3 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరి పోసిన ఆయన మరణం కష్టజీవులకు నష్టమని అన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి అనేక త్యాగాలతో జైలు జీవితానికి కూడా సిద్ధపడి పోరాట జెండాను ఎగరేసిన ఏచూరి మరణం మనలాంటి వారికి తీవ్ర బాధను దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల చుట్టూ పరిభ్రమిస్తూ అధికారమే పరమావధిగా మెడలోని కండువాలను మార్చేసే నేటి రాజకీయాల కాలంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమసమాజం కోసం పరితపిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలబడ్డారని తెలిపారు. 12వ తరగతిలో సిబిఎస్ఈ సిలబస్ లో ఆల్ ఇండియా టాపర్ గా, యూనివర్సిటీలో A+ విద్యార్థిగా గోల్డ్ మెడల్ సాధించారని, 8 భాషల్లో మాట్లాడగలరని, తెలుగు నేల నుండి ఉద్భవించి దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులుగా, 32 ఏళ్ల వయసులోనే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా కామ్రేడ్ ఏచూరి ఎంతో సేవ చేశారని, ఎంతో మంది వామపక్ష ప్రజాతంత్ర నాయకులను తయారు చేశారని గుర్తు చేశారు. అత్యంత బాధాకరం కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మరణం ఈ దేశానికి, ప్రజాస్వామ్య శక్తులకు, కమ్యూనిస్టులకు, కార్మిక ఉద్యమాలకు ఈరోజు తీరం లోటు. కామ్రేడ్ సీతారామరావు గారి ఏచూరి గారి మరణం. ఆయన విద్యార్థి దశ నుంచి అనేక త్యాగాలు చేసి ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులుగా, తర్వాత సిపిఎం పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులుగా, అలాగే ప్రస్తుతం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పార్లమెంట్లో కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ లో ఆయన చేస్తున్నటువంటి ప్రతి ప్రసంగం కూడా చాలా స్ఫూర్తిదాయకమైనది. ఒక వ్యాసంలాగా అనేక మందికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన మనకు స్ఫూర్తి పొందినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఈరోజు గత 20 రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ఉండి మరణించడం చాలా బాధాకరమైంది. బ్రిటిష్ కార్మికులు తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం 100 రోజుల పైగా పోరాటం చేసినప్పుడు పైడి భీమవరం బ్రిటిష్ పరిశ్రమ వద్ద కూడా పోరాట శిబిరం వద్ద వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఈరోజు బ్రిటిష్ పరిశ్రమ వద్ద కార్మికులంతా కూడా ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఆయన తొలక స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి, ఆయన ఆశయాల్ని తీసుకుంటామని చెప్పి, ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని కార్మిక హక్కుల కోసం మరింత పద్ధతిలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి నివాళులర్పిస్తున్నాం. సీతారాం ఏచూరి నుండి ఎంతో నేర్చుకోవాలని, ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం, సమసమాజం కోసం కృషి చేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని అమ్మన్నాయుడు అన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కు ఆర్థిక సహకారం అందించిన ఎస్ఎంసీ కాంట్రాక్టర్స్ బృందం. బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న ఆందలవలస మండలానికి చెందిన కుద్దిరాం గ్రామ వాస్తవ్యులు అల్లు హరి కుమార్తె అల్లు భవానీ డిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నందున వైద్యుల సూచన మేరకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసి ఉందని తెలియజేశారు. వీటికి సుమారు 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నందున కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలో ఉన్నందున శ్రీకాకుళం మున్సిపల్ కాంట్రాక్టర్స్ వారి స్నేహితుల సంయుక్తంతో 75,500 రూపాయలను సేకరించి శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ చేతుల మీదుగా పాప తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెంటనే స్పందించి వైద్యానికి అవసరమైన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు రెడ్డి గిరిజాశంకర్, గుండు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గోరఖ్ చంద్ పల్కర్ మాట్లాడుతూ నైతిక విలువలు నేర్పడంలో తల్లిదండ్రుల కంటే తాత నానమ్మలే ముందుంటారని, సానుభూతి, దయ, స్వీయ సేవ అవగాహన కల్పిస్తారని, వారు చెప్పే నీతి కథలు, వ్యాఖ్యలు పిల్లలు సన్మార్గంలో నడిపించడానికి దోహదపడతాయన్నారు. గ్రాండ్ పేరెంట్స్ ఉర్లాం ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పిల్లలకు ఉపయోగపడే విలువలను తెలియజేసే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రతి విద్యార్థి సత్ప్రవర్తన కలిగి ఉంటారని, కొంతమంది తల్లిదండ్రులు వారికి సమయం లేక పిల్లలు చెప్పేది సరిగ్గా వినరని, కానీ తాతమ్మలు పిల్లలు చెప్పేది ఎంతో శ్రద్ధగా వింటారన్నారు. పాఠశాలలో ఏదైనా జరిగినా వారి తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని, వారు వినని పక్షంలో వెంటనే గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ ఆనందపడతారని అన్నారు. జీవితాంతం అవసరమయ్యేలా చాలా విషయాలు పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ చెప్తుంటామని అన్నారు. కార్యక్రమంలో 5వ తరగతి చదువుతున్న
ఉర్లాం ట్వింకిల్ తాతమ్మలపై ఇచ్చిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుని ప్రశంసలందుకుంది. అలాగే చిన్నారులంతా తల్లిదండ్రులకు, తాతమ్మలకు, గురువులకు పాదాభివందనాలు చేస్తూ ఆనందహేళ మధ్య వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, తాతమ్మలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ ముద్దుబిడ్డ కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు వర్గానికి తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ ముద్దుబిడ్డ కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్సిజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపచేసి విప్లవ శక్తులను కొత్త పుంతలు తొక్కించడానికి విరామ విరుగక కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఏచూరి అని వారన్నారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని వారు కొనియాడారు. 2011లో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కార్మికుల 100 రోజుల పోరాటం సందర్భంగా సీతారాం ఏచూరి పైడి భీమవరం వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేశారని వారు గుర్తు చేశారు. కార్మిక, కర్షక పోరాటాల మార్గదర్శి, వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథసారథి మృతి తీరని లోటని వారన్నారు. 5 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన వ్యక్తి, ఒక శక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. 12 ఏళ్లు రాజ్యసభ సభ్యునిగా విశేష కృషి చేసిన ఆయన్ను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వరించిందని అన్నారు. రాజ్యసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలకు పట్టుబడి సాధించడంలో ఆయన నిబద్ధతకు, కార్యదక్షతకు నిదర్శనమని వారన్నారు. పార్లమెంట్లో ప్రజావాణి వినిపించారని అన్నారు. యునైటెడ్ ఫ్రంట్ నుండి ఇటీవల ఇండియా వేదిక వరకు వాటికి సమన్వయం చేయడంలో ఏచూరి కృషి ఆధునిక భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం పరిరక్షణకు జరిగిన పోరాట ఉద్యమాల్లో ఏచూరి పాత్ర అద్భుతమైనదని కొనియాడారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో రెడ్డి శాంపిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమల వద్ద కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలు నిర్వహించారు. కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు తీరని లోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. శుక్రవారం పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ రెడ్డీస్ శాంపిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమల వద్ద పైడి భీమవరం సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. 2011లో రెడ్డీస్ కార్మికులు నిర్వహించిన సమ్మె పోరాటానికి సీతారాం ఏచూరి వచ్చి సంఘీభావం తెలిపి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావుని మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎచ్చెర్ల నూతన ఎస్ఐ సందీప్ కుమార్. ఎచ్చెర్ల నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన వి సందీప్ కుమార్ నియోజకవర్గ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎచ్చెర్లలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఎస్ఐకి సూచించారు. అనంతరం పలు విషయాలపై వారిరువురు చర్చించుకున్నారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు ఉన్నారు. మాజీ మావోయిస్టు కుటుంబానికి బాసటగా నిలిచిన ఎమ్మెల్యే గౌతు శిరీష. ఓ తల్లి బిడ్డ కోసం పడుతున్న వేదనకు మరో అమ్మ మనసు తోడైంది. ఆ వ్యక్తి ఆచూకీ కోసం బాసటగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నిలబడ్డారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో శుక్రవారం స్పందన నిర్వహించగా ఆ సమస్యను పలాస ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన దుర్న కేశవరావు అలియాస్ ఆజాద్ గతంలో మావోయిస్టుగా పలు దళాల్లో పనిచేశారు. అయితే 2011లో అప్పటి ఆంధ్ర ప్రభుత్వ పిలుపు మేరకు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అయితే ఆయన లొంగుబాటు అనంతరం ఒడిశా పోలీసులు విచారణకు తీసుకెడతామని చెప్పి నేటి వరకు తిరిగి పంపించలేదని ఆయన తల్లి దున్న కావులమ్మ పలాస ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆమెతో కలిసి ఎస్పీని ఎమ్మెల్యే కలిశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తన తండ్రి గౌతి శ్యామసుందరం శివాజీ ఈ విషయమై ఉన్నతాధికారులను కలిసినట్లు వెల్లడించారు. అప్పట్లో ఇంటర్ స్టేట్ అధికారుల సమావేశాలు జరిగినట్లు తెలిపారు. మాజీ మావోయిస్టుని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకుని 13 ఏళ్లు కావస్తోందని, ఆ బిడ్డను ఆ తల్లి చెంతకు చేర్చాలని గౌతి శిరీష విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు వ్యవహారం వీళ్ళ అబ్బాయి అండి. ఆ రోజు ఆయన 2011 మేలో స్వచ్ఛందంగా సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత చర్చలకని ఒకసారి మామూలుగా ఆయన్ని ఇంట్రోగేట్ చేసి పంపిస్తామని ఆఫీస్కి పిలిచి ఆ రోజు నుంచి ఆయన్ని ఒరిస్సా పోలీసులకు అప్పచెప్పారు. ఏమైందో తెలీదు. 13 సంవత్సరాలుగా ఆయన ఒరిస్సా పోలీస్ స్టేషన్లోనే మగ్గుతున్నారు. ఏ శిక్షకైనా మన భారతదేశంలోని రాజ్యాంగం ప్రకారం 14 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. ఆ 14 సంవత్సరాల కన్నా నిండిపోతుంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేమేమి అనడానికి లేదు, కానీ అతనికి ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదో కొత్త కేసులు పెడుతూ అతన్ని లోపలే ఉంచుతున్నారు. 13 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న అతను కొత్తగా చేస్తున్న నేరాలు ఏవీ లేవు.
పెట్టిన కేసులో పెడుతున్నారు. ఈరోజు ఎస్పీ గారితో కలవడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చాలా చక్కగా స్పందించారు. నా లెవెల్ కన్నా ఇది పెద్దదైనా ఖచ్చితంగా సీనియర్స్ లిస్టులో తీసుకువెళ్తామని. 2014లోని నాన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అప్పుడు సెక్రటరీ అనురాధ్ గారి ద్వారా ఇంటర్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ మీట్ కూడా చేయడం జరిగింది. కారణం అన్నది ఎవరికి తెలియట్లేదు, ఆ డిపార్ట్మెంట్కే తెలియాలి. అతన్ని మాత్రం బయటికి రానియకుండా ఉంచుతున్నారు. 14 సంవత్సరాలు నిండుతుంది. ఒక్కసారి మన ఎస్పీ గారి ద్వారా మళ్ళీ సీనియర్స్ కి అది చెప్పగలిగితే అతను బయటకు వస్తారని నాకు ఆశతో ఆ తల్లికి హెల్ప్ చేయాలని మేము వచ్చాము. ఆయన బయటకు వస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం. ఈ విషయమై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాత్రికేయులకు అందజేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగినట్టు గౌతు శిరీష తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పాత్రికేయులకు అందజేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగినట్లు తేటతెల్లమైందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు అంశాలు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వహిస్తూ అప్పలరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి ఆ స్థలంలో కొంత భాగాన్ని తన అనుచరులకు కేటాయించినట్లు తెలుస్తుందన్నారు. తమకు ఇళ్ల స్థలాలు అందివ్వలేదని కొంతమంది బాధిత పాత్రికేయులు తమ దృష్టికి తీసుకురాగా ఈ విషయమై రెవెన్యూ వర్గాల ద్వారా సమాచారం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇళ్ల స్థలాల కేటాయింపు సక్రమంగా జరగలేదని గుర్తించినట్లు గౌతు శిరీష అన్నారు. లబ్దిదారుల జాబితా చూసి అవాక్కయ్యాడని చెప్పారు. జర్నలిస్టులకు అందాల్సిన స్థలాలను మాజీ మంత్రి సీదిరప్పలరాజు అనుచరులు అప్పనంగా కొట్టేశారని తెలిపారు. కొందరికి 97, మరికొందరికి 72 స్క్వేర్ యార్డుల చొప్పున స్థలం కేటాయించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. మరో వ్యక్తి పేరిట ఏకంగా 145 స్క్వేర్ యార్డుల స్థలాన్ని కేటాయించడంలో ఆంతర్యం ఇదేమిటని ప్రశ్నించారు. అయితే జర్నలిస్టులందరికీ సమన్యాయం జరగాలన్నదే తమ అభిమతమని గౌతు శిరీష అన్నారు. అక్కడ చోటు చేసుకున్న అవకతవకలపై నిగ్గు తేల్చి అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఇంకను స్థలం అక్కడ మిగిలితే ప్రెస్ క్లబ్ భవనాన్ని కేంద్ర మంత్రి సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రిగ్మేట్ ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యనందు 2 రోజులుగా నిర్వహించిన గ్రిగ్మేట్ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని, ఓటమి గెలుపుకు పునాది అని అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు, వివిధ మండల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లాను మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లాను మార్చేందుకు యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే వాటి వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి, ఇతర డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే డీ అడిషన్ కేంద్రాల సేవలకి టోల్ ఫ్రీ నంబర్ 14446 పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ సమస్యలు, ఫిర్యాదులు ఈ నంబర్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో డీ అడిషన్ సెంటర్ ను కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని రంగస్థల కళాకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఎన్జీఓల సహకారంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది గంజాయి విక్రయిస్తున్న 50 మందిపై సస్పెక్ట్ షీటు, 7గురిపై రౌడీ షీటు తెరిచామన్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి 184 కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఈ ఏడాది ఇప్పటి వరకు 391 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 17 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, డీఎస్పీలు సిహెచ్ వివేకానంద, శ్రీనివాసరావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.